హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు చేపల కూర చూపించబోతున్నానండి. మీకు చిన్న చేపలు నా స్టైల్లో చేపల పులుసు చూపించబోతున్నాను. చూడండి, తలకాయలు తోకలు అన్నీ కట్ చేసుకుని పైన అంత పులుసు ఉంటుంది కదా, దాన్ని అంతా రుద్ది ఒక రాయి మీద మంచిగా రుద్దేసుకుంటే పులుసు అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అలా రుద్దుకోవాలి. తెల్లగా వచ్చేస్తాయి చేపలు. తెల్లగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని చూడండి, అన్నీ రుద్దేసుకున్న తర్వాత ఉప్పు వేసి మంచిగా రుద్దేసుకుని కడిగేసుకుంటున్నాను. చూడండి, అలా కడుక్కోవాలి. వాటర్ పోసుకొని కడిగేసుకోవాలి. మంచి వాటర్ వచ్చేంత వరకు కడుక్కోవాలి ఫ్రెండ్స్. మంచిగా తెల్ల నీళ్ళు ఎలా వస్తాయి అలా వచ్చేదాకా కడుక్కోవాలి. చూడండి, 4-5 సార్లు కడిగేసుకున్నాను. బకెట్ నీళ్ళు చేపలు కడగడానికే, లేకపోతే ఒక రకమైన స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా శుభ్రంగా మంచి నీళ్ళు వచ్చేంతవరకు కడిగేసుకుని చూడండి, ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకుని మళ్ళీ కడుక్కోవాలి. 3-4 సార్లు కడుక్కోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా స్టైల్లో చూపిస్తున్నాను, మీకు తెలియదని కాదు, కానీ అందరికీ తెలుసు చేపల పులుసు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా, నేను నా స్టైల్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మంచి నీళ్ళు వచ్చేసాయి కదా. ఆ నీళ్ళల్లో ఏమీ లేదు కాబట్టి మంచి నీళ్ళు వచ్చేంతవరకు కడిగేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చూడండి 1 టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కూర కోసం నేను 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పులుపుకి సరిపడా చింతపండు, చేపలకు సరిపడా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుని చూడండి, ఇలాగా బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా చేపలు, వాటిలో పసుపు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుందాం. చూడండి, ఇగోండి ఒక 2 స్పూన్లు పసుపు వేసుకుని దాన్ని చేపలకు పట్టేలాగా చేయి పెట్టకుండా కొంచెంసేపు బాగా కలిపేసుకుని చూడండి, పసుపు వేసుకున్నాం కదా. కారం కూడా ఒక 3.5 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఫుల్గా. అంటే మా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు కారం మీరు వేసుకోండి. వేసుకుని అదంతా శుభ్రంగా కలిపేసుకోవాలి. మళ్ళీ గరిటె ఎక్కడా పెట్టకూడదు, అంతా ఇలాగే కలుపుకోవాలి. గిన్నెని తీసి కలుపుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి, పెట్టుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్నీ పచ్చివే వేయాలండి. ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని చూడండి, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపేసి పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి, అన్నీ వేసాం కానీ ఉప్పు వేయలేదు కదా. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. చూడండి, ఇలాగా అన్నీ పచ్చివే వేసాను నేను, ఎక్కడ వేపలేదు. నూనె వేసుకుందాం, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం.
నూనె పైకి వస్తుంది. స్పూన్ పెద్దగానే ఉంది కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను నేను. చూడండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా రుచికి సరిపడగా వేసుకుందాం. కొద్దిగా నీళ్లు కూడా వేసుకుందాం. అదిగోండి ఉప్పు నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేసి చూడండి. పెద్దది పెట్టు, చిన్నది 10 నిమిషాల తర్వాత మూత తీసేసరికి ఉడుకుతుంది కదా. చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకున్నాం. మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత మునిగేలాగా వేసుకుని మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నాం దాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. నేను దగ్గరగానే వండుతున్నాను. ఎక్కువ గ్రేవీ పులుసుగా బాగోదని కొంచెం దగ్గరగా పెట్టాను. చూడండి. బాగా కలిపేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. సరిపడా నీళ్ళు పోసేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఆయిల్ పైకి వస్తుంది. చూడండి. నీళ్ళు సరిపడగా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. చూడండి. ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ పోసుకోవాలి. చింతపండులోనే వేసుకుని లాస్ట్కి ఉంటుంది కదా, అది పిసికేసి వేసేసుకుంటున్నాను వాటర్ నేను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది. చూడండి. ఇప్పుడు కొత్తిమీర, ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ముద్ద, ఆ ముద్ద వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని చూడండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది లాస్ట్లో వేస్తున్నాము. వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల ముద్ద, కొత్తిమీర లాస్ట్లో వేసాను. ఒక 5 నిమిషాలు ఉంచుతాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి చూడండి. ఒకసారి కలిపేసి పెట్టేసుకుని మూత పెట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ వచ్చింది కదా పైకి. అంతే, సర్వ్ చేసుకోవడమే. మనం తినడానికి రెడీగా ఉంది. రుచి చూసుకుని ఏమన్నా ఉప్పు, కారం అట్లా తక్కువ ఉంటే కొద్దిగా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి. నా చేపల పులుసు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఒకసారి నా స్టైల్లో వండి చూడండి, తిని చూసి ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. అందరూ వేయించి వండుతారు కదా, నేను అన్ని పచ్చివి కలిపి పెట్టుకున్నాను. చాలా 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 టేస్టీగా ఉంది.